పాలామకి ఫోన్ చేద్దామండి. అంటే నేను పాలు తీసుకునే వాళ్ళకి కాల్ చేస్తున్నాను. మేగడ శుభ్రంగా మేగడ కడుతుంది. ఎంతసేపు కాస్తే అంత. దేవి, పాలలో ఏమైనా పొడి కలుపుతారా ఏంటి? పాలు కలపరా ఏంటి? మరి పాలు నేను పన్నీర్ చేద్దామని నిమ్మకాయ పిండితే అస్సలు ఎరగట్లేదు ఏంటి? ఏంటమ్మా? విజయ విజయ అని. అవునా? అదే అదే పిల్లలు తాగేవి కదా, నాకు అదే అర్థం కావట్లేదు. పాలు పన్నీర్ చేద్దామని ఇప్పుడు పాలలో నిమ్మకాయ పిండుతుంటే అస్సలు ఇరగట్లేదు, అందుకే డౌట్ వచ్చింది. అదే కదా, అదే అదే నాకు డౌట్ వచ్చింది. పాలలో నిమ్మకాయ పిండితే ఇరుగుతాయి. సరే, నేను మొన్న ఒకసారి ఇట్లాగే చేస్తే పట్టించుకోలేదంతా. ఇప్పుడు మళ్ళీ చేద్దామంటే ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. నాకైతే డౌట్గా ఉండి చేస్తున్నాను. ఇరగలే మ్యాక్సిమం ఆ రోజు ఏదో హడావుడిలో ఉంటే నేను అంత పట్టించుకోలేదు. సరేలే అని అలాగే అది స్వీట్ చేద్దామని అదే ఒకసారి కనుక్కో. ఏంటి నాకు ఇది ఏంటో భయం వేస్తుంది. పిల్లలకి వాడేవి కదరా, పిల్లలకి వాడేవి. మీ నమ్మకంతో కదా పాలు తీసుకునేది మేము. ఓకే సరే అయితే వాళ్ళని అడిగినా ఏం చెప్తారండి? కలపట్లేదనే చెప్తారు. హాయ్ అండి, ఈ వీడియో ఫుల్గా చూసి ప్లీజ్ అని మీరు నాకు కామెంట్ చేయాలండి. మీరు చేసే కామెంట్ ప్రతి చిన్నారికి పనికొచ్చిద్దండి. ప్లీజ్ అండి. గేదె పాలలో కూడా కల్తీ జరుగుతుందని నేను ఈ రోజే తెలుసుకున్నానండి. కల్తీ చేసిన పాలే పోస్తున్నారు, అవే నేను ఇస్తున్నాను అనిపిస్తుంది. ప్లీజ్ అండి, మీరు కూడా చూసుకోండి. గేదె పాలు 80 రూపీస్ అయినా పర్వాలేదు, దాంట్లో నీళ్ళు కలిపినా కూడా పర్వాలేదు అనేసి మనం గేదె పాలను తీసుకుంటున్నాం. దాంట్లో కూడా కల్తీ చేసి పోస్తున్నారండి. మన చేతులతోటే మన పిల్లలకి ఇచ్చేసి కల్తీ పాలు వాళ్ళకి తాపిస్తున్నాము. ప్లీజ్ అండి, గేదె పాలల్లో కల్తీ లేదు అని మనం ఇంకా ఈజీగా ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండి, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. పాలలో కల్తీ జరుగుతుందని అందరికీ తెలుసు. అది ప్యాకెట్ పాలని కల్తీ జరుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. నేను వాడే గేదె పాలల్లో కూడా కల్తీ ఉందని ఒక వీడియో ద్వారా నేను అర్థం చేసుకోగలిగాను. నేను మార్చి 13న ఒక రోజు స్పెషల్ డే కొంచెం స్వీట్ చేద్దామనేసి ఏం చేశానంటే పాలు బాగా కాచేసి బాగా దగ్గరికి అయ్యాక కొంచెం నిమ్మబద్ద పిండుదాము అని పిండాను. ఎక్కువగానే పిండాను. అబ్బా పుల్లగా అవుతుందేమో పిండాను. ఆ పాలు అనేది విరిగిపోవట్లేదు. ఏంటా అనేసి నేను మా అత్తగారికి కూడా కాల్ చేసాను. ఏంటి అత్తే అంటే నాకు తెలియదే అలా పాలల్లో విరిగిపోతుందా నిమ్మపండు అదే నిమ్మబద్ద పిండితే అనేసి ఆమె కూడా డౌట్గా ఉంది. సార్ నేను కూడా అదంతా ఇంకా నేను పట్టించుకున్నాను. ఆ పాలు బాగా దగ్గరగా కాచి స్వీట్ చేశాను. ఓకే, అంత బాగానే ఉంది. నేను ఈరోజు ఒక వీడియో చూశానండి. అలా పాలల్లో నిమ్మకాయ పిండి ఇరిగిపోలేదు అంటే ఆ పాలలో కల్తీ. ఇప్పుడు నాకు పాలు తీసుకునే ఆయన ఇంత మోసం చేస్తున్నాడని నాకు చాలా బాధగా ఉంది. ఇన్ని రోజుల నుంచి పిల్లలకి ఈ కల్తీ పాలే ఇస్తున్నానా అని నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. కొంచెం బాధలో తడబడుతున్నాయి. ఒకసారి చూద్దాము. ఇదిగోండి పాలు కాస్తున్నాను, మళ్ళీ కాస్తున్నాను. చూడండి, నిమ్మపండు పిండుతున్నాను. కొంచెం ఎక్కువే పిండా ఇరిగిపోవాలనేసి. చూడండి, అసలు ఆ పాలు ఇరిగిపోవు. గింట తీసుకొస్తాను మళ్ళీ మీకు కూడా చూపిస్తాను. ఎక్కడైనా పాలు ఇరిగిపోతాయి కదా, ఇది చూడండి ఎలా ఉన్నాయి. పాలు అస్సలు విరిగిపోలేదండి. ఏం చేయాలి అసలు? ఇది వాళ్ళు ఏం పాలిస్తున్నట్టు వాళ్ళు. ఇదిగోండి స్టవ్ ఆన్లోనే ఉంది. ఇదిగోండి పాలు కొంచెం అన్నా ఇరిగినాయా అండి? ఎంత పిండాను పాలు అంటే ఇవి ఏ పొడో కలుపుకొని వస్తున్నారు. మీరు కూడా చూసి జాగ్రత్తగా పాలు గేదె పాలు దగ్గరుండి పిండించుకున్నా కూడా ఇదే ప్రాబ్లం వచ్చిందంట వాళ్ళకి. అదే ఆమె అంటుంది, గేదె పాలు ఇస్తున్నాడా మరి దగ్గరుండే పిండించుకొని వస్తుందంట అమ్మా. ఇలా జరిగిందంట. నాకే డౌట్ వచ్చింది. నాకు మొన్న ఇలా జరిగింది కాబట్టి ఒకసారి ఏంటి అలా నిజంగానే ఆ రోజు కూడా విరిగిపోలేదు అనేసి నేను అమ్మో ఇవి కల్తీ పాలా అని నాకు భయంతో మళ్ళీ ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నా. పొయ్యి ఏమో ఆన్లోనే ఉంది. పాలు ఇవ్వండి చూడండి. వంటగదిలో పిల్లలకి బయటకు వెళ్తే బయట ఫుడ్ కల్తీ అంటారు. ఇప్పుడేమో చూడండి, నేను ఇది బెల్లం అండి. ఎప్పుడైనా బెల్లం పాడైపోవటం చూసారా? ఈ మధ్య బూజు వచ్చేస్తుంది. అదేం కల్తీ మరి? దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఫ్రిడ్జ్లో అసలు ఏమీ పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టింది మనం తినకూడదు. అలాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. కందిపప్పు కూడా కల్తీ. వాడే కందిపప్పులో కల్తీ. ఇలా అయితే పిల్లల్ని పెంచడం ఎందుకండి? మనం పిల్లల్ని కంటం ఎందుకు? అసలుకి మన చేతులారా మనమే పిల్లలకి కల్తీ ఫుడ్ మనమే ఇచ్చుకుంటున్నాం. తల్లులు ఏవేవో వీడియోలు వైరల్ చేస్తారు కదా, ఈ వీడియోలు వైరల్ చేయండి. మనం ఇచ్చే పిల్లలకి పాలల్లో కూడా కల్తీ జరుగుతుందని చెప్పండి అందరికీ. అసలు ఈ పాలు ఏంటో కూడా చెప్పండి మీరు.